కళకళలాడింది దోమకొండ కోట. చెర్రీ ఉపాసన పెళ్లి సందర్భంగా ఇక్కడ మెగా ఫ్యామిలీ సందడి చేసింది. కొణిదెల కామినేని కుటుంబాలు సంయుక్తంగా ఇక్కడ మైసమ్మ జాతర నిర్వహించాయి. రాచరిక పద్ధతిలో చిరంజీవి కుటుంబానికి స్వాగత సత్కారాలు చేశారు. కోటలోని మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 1000 మంది నిరుపేద మహిళలకు ఉపాసన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. గత వైభవాన్ని చాటేలా దోమకొండ కోటను తీర్చిదిద్దారు. సేవకైన దాడికైన చేవముందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త చేగా చిలి సేవకైన దాడికైన చేవముందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త చేగా చిలి సేవకైన దాడికైన చేవముందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా దోమకొండ కోటలో మెగా సందడి మొదలైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సమీ అందిస్తారు. సమీ, చెప్పండి, దోమకొండ కోటలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మైసమ్మకి ఎవరెవరు మొక్కులు తీర్చుకున్నారు? అక్కడ ఎలాంటి సందడి కనిపిస్తుంది ఇప్పుడు వరకు? కళ్యాణ్, రామ్ చరణ్ తేజ ఉపాసన పెళ్లి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటలో మైసమ్మ పండుగను జరపడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ ఉపాసన కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కామినేని వంశీయుల్లో పెళ్లికి ముందు మైసమ్మ పండుగ జరపడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 14వ తేదీన పెళ్లి జరుగుతున్న సందర్భంగా మైసమ్మ పండుగను ఈ దోమకొండ కోటలో నిర్వహించడం జరిగింది. ఈ మైసమ్మ పండుగకు విదేశీయులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. అలాగే గ్రామానికి సంబంధించిన సుమారు 1000 మందిని కూడా ఈ భోజనాల కోసం పిలవడం జరిగింది. ఆ తర్వాత అంతకన్నా ముందు ఈ కార్యక్రమాలు మొదలయ్యేందుకు ముందు ఉపాసన చిరంజీవి, రామ్ చరణ్ తేజ అలాగే ఉపాసన కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆరాధ్య దేవమైన
మహాదేవుని ఆలయంలో ముందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అక్కడే పేదలకు సుమారు 1000 మంది పేదలకు చీరలను కూడా పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ మైసమ్మకు సంబంధించిన మైసమ్మ పండుగ కార్యక్రమాలు కూడా చేపట్టారు. మొత్తానికి ఈ మైసమ్మ పండుగ సందర్భంగా దోమకొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. సుమారు 3 నెలల నుంచి ఈ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగింది. అలాగే చిరంజీవి తర్వాత రామ్ చరణ్ తేజ ఉపాసన కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సమీర్. క్షణనాదేగా అధిపతినై అది కాస్త దోచేదా చిలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త దోచేదా